Morning. Very good one. కంఫర్ట్ జోన్ దిస్ ఇస్ మోర్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏంటంటే విల్ స్టిక్ టు అవర్ కంఫర్ట్ జోన్ అంటే నాకు ఇది తెలుసు కాబట్టి నేను ఇక్కడ కంఫర్టబుల్ గా ఉంటాను. నేను వెన్ ఇట్ ఈస్ నాట్ మన కంఫర్ట్ జోన్ ని దాటితేనే మన ప్రగతి ఉంటుంది. కంఫర్ట్ జోన్ ని దాటడానికి మనకి భయము లేకపోతే స్ట్రెస్, దానికి మీరు ఏ పేరు ఏదైనా పెట్టండి, కంఫర్ట్ జోన్ దాటితే ఏమైపోతుందో అనే అన్ప్రెడిక్టబిలిటీ, ఇట్లాంటి విషయాలన్నీ దీస్ విల్ నాట్ అలో అస్ టు గో ఎ బిట్. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రాకుండా చేస్తాయి. సో అంటే మన స్ట్రెస్ కానీ మనకుండే భయాలు కానీ. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ వి విల్ నౌ స్టార్ట్ ద డే విత్ దిస్ ఎగ్జాంపుల్. ఎప్పుడైనా మన కంఫర్ట్ జోన్ దాటకపోతుంటే మీకు ఇది గుర్తొస్తుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. మనకి చిన్న పక్షి పిల్ల తన పుట్టినప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, ఫస్ట్ ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎగ్ కదండి. పక్షి గుడ్డులో ఉంటుంది. సో అది కొన్ని రోజులకి బయటికి రావాలి. అంటే కోడిగుడ్డులో నుంచి కోడి పిల్ల 21 రోజులకో 21 రోజులకో బయటకు వస్తుంది. సో ఈ 20 రోజులు అని అనుకున్నాం అనుకోండి, వన్ అన్ యావరేజ్. సో తల్లికి తెలుస్తుంది అనమాట, కోడికి లేకపోతే పక్షికి తల్లికి తన గుడ్డు ఈ టైంకి వస్తుంది బయటకు వస్తుంది అని తెలుస్తుంది అనమాట. సో 2 రోజుల ముందు నుంచి పిల్లతో కమ్యూనికేట్ చేస్తుంది. ఏమని అంటే, నౌ యూ విల్ కమ్ అవుట్ అనేసి. ఈ లోపల ఉన్న గుడ్డు రూపంలో ఉన్న చిన్న పక్షి పిల్ల అప్పుడప్పుడే ఇట్ ఈస్ కమింగ్ అవుట్. ఇట్ ఫీల్స్, ఇదిగో ఇక్కడ బాగుంది, బయటికి నేను రాను, ఐఎమ్ కంఫర్టబుల్ హియర్, వెరీ కంఫర్టబుల్, వెరీ మచ్ కంఫర్టబుల్. ఇక్కడి నుంచి బయటకు వచ్చేస్తే ఏమైతుందో అని ఆందోళన చెందుతుందట. బట్ తల్లి వేడుకుంటుంది, ప్లీజ్ కమ్ అవుట్. తనంతా నీకు నువ్వే పగలగొట్టుకొని రావాలి. ఓన్లీ యూ హ్యావ్ టు బ్రేక్ ది ఎగ్ షెల్. ఐ విల్ నాట్ బి బ్రేకింగ్ ఇట్. నేను బ్రేక్ చేస్తే నీకు తర్వాత ఎక్కడైనా గాయం అవుతుంది. కాబట్టి నీ అంతటా నువ్వు ఇది ఎగ్ షెల్ ని బయటికి బ్రేక్ చేసుకుని రావాలి అని అంటే, ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఎగ్ షెల్ ని బ్రేక్ చేసుకుని వస్తుందో అప్పుడు ఇట్ ఈస్ కన్ఫ్రంటింగ్ ఇట్స్ ఫియర్ అండ్ ఇట్ కమ్స్ అవుట్. అక్కడితో ఆగిపోలా. అక్కడికి వచ్చి దెన్ నెక్స్ట్ తల్లి గూడు కట్టుతుంది కదా, పక్షి గూడు కట్టుతుంది. ఆ గూటిలో ఇక్కడి నుంచి పక్షి ఎగ్షెల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గూడు తన ప్రపంచం అనుకుంటుంది. బికాస్ నౌ మెల్లిమెల్లిగా తనకి అలవాటు అవుతుంది. 2 రోజుల్లో తన గూడు ఈ గూడు ఎంత ఉంటుంది, మహా అయితే 3 సెంటీమీటర్లు బై 3 సెంటీమీటర్లు, లేకపోతే 5 సెంటీమీటర్లు బై 5 సెంటీమీటర్లు, లేకపోతే ఎంతో కొంత చిన్న గూడు. ఇది తన ప్రపంచం అనుకుంటుంది. ఏమనుకుంటుంది? దిస్ ఈస్ మై వరల్డ్ అని అనుకుంటుంది. ఇట్ గెట్స్ టు అడ్జస్ట్. బయట అంటే లోపల అప్పటిదాకా గుడ్డులో చాలా వెచ్చగా ఉంది, తల్లి కూడా దానిపైన కూర్చుంటుంది టు హ్యాచ్. ఆ తర్వాత ఇప్పుడు పక్షి గూడు మెల్లిగా ఎన్విరాన్మెంట్ కి అలవాటు పడతా ఉంటది. దెన్ ఇట్ సేస్ దిస్ ఈజ్ మై వరల్డ్, ఇది నా ప్రపంచం అని అనుకుంటుంది. తల్లి బయట నుంచి ఆహారం తెచ్చి పెడుతూ ఉంటుంది. దెన్ బయట నుంచి ఆహారం తెచ్చి పెడుతూ అంటది, ఇదిగో నౌ నేనైతే ఇప్పుడు నీకు ఆహారాన్ని తెచ్చి పెడుతున్నాను.
వింటున్నారు కదండి? ఆర్ యు ఆల్ ఫాలోయింగ్ దిస్? ఎస్. సో నేనైతే ఆహారాన్ని తెచ్చి పెడుతున్నాను, బట్ కొన్ని రోజులకి నువ్వు నీ అంతట నువ్వు తెచ్చుకోవాలి అని చెప్తుంది. దెన్ ఇట్ సేస్, ఇప్పుడు ఇది బాగుంది కదా, నువ్వు తెచ్చి పెడుతున్నావు, నేను తింటున్నాను, నాకు బాగుంది, ఇది చాలా నచ్చింది, నా ప్రపంచం నచ్చింది. నువ్వు మొన్న చెప్పావు, విన్నాను, ఏది నువ్వు లోపల బయటికి రావాలి అని అన్నావు, నేను విన్నాను, ఇది ఇది మాత్రం నేను వినను అని అంటది. తర్వాత అలా 4-5 రోజులకి సరే తల్లి అంటది, నువ్వు ఈ గూటి నుంచి అసలు ముందు బయటికి రావడం లే, ఇది గూడు క్లోజ్ గా ఉంది, నిన్ను ఎవరైనా వేరే పక్షి వచ్చి నేను లేనప్పుడు ఆహారం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నిన్ను ఏదో హామ్ చేస్తుంది, కాబట్టి నువ్వు గూటి నుంచి అయినా బయటికి రా అనేసి తన పరిధిని పెంచడానికి ట్రై చేస్తుంది. మెల్లిమెల్లిగా అది ఓకే, తన కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో గూడు, ఆ గూడు నుంచి ఇప్పుడు బయటికి రావాలని ముందు మనసులో అనిపించకపోయినా సరే తల్లి చెప్తుంది కదా అని ఈ బ్రాంచ్ మీదకి, పక్షి గూడు ఏదైతే పెట్టిందో ఆ బ్రాంచ్ అంటే కొమ్మ మీదకి వచ్చింది. కొమ్మ మీదకి వచ్చి, అమ్మ ఇదిగో నేను నడవగలుగుతున్నాను, నేను ఇదిగో నువ్వు అన్నావు కదా, నువ్వు ఏదైనా పక్షి వస్తే తప్పించుకోవాలి, ఏదైనా మనకి శత్రువు వస్తే తప్పించుకోవాలి అనేసి నేను ఇదిగో తప్పించుకుంటున్నాను చూడు అనేసి ఆ చిన్న చిన్న రెక్కలు వచ్చినా సరే ఇట్ విల్ జస్ట్ ఓన్లీ యూజ్ ఇట్స్ లెగ్స్. తన రెక్కలని వాడకుండా లెగ్స్ ని మాత్రమే యూజ్ చేసి ఇట్ విల్ సే నాకు ఇది కంఫర్ట్. తన ప్రపంచాన్ని ఇప్పుడు గుడ్డు నుంచి పక్షి గూడు నుంచి కొమ్మ దగ్గరికి విస్తరించి తన కంఫర్ట్ జోన్ లో ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటది. దెన్ తల్లి మళ్ళీ చెప్తుంది, ఇదిగో నేను ఈ ఆహారం తీసుకోవడము నేను తెచ్చింది నీకు సరిపోదు, యు హ్యావ్ టు ఎర్న్ ఆన్ యువర్ ఓన్. నీకు రెక్కలున్నాయి, నువ్వు రెక్కలున్నాయి కాబట్టి నువ్వు రివ్వున ఎగిరిపోగలవు అని అంటే, అమ్మ నాకేం తెలీదు, నాకు ఇప్పటి వరకు నేను రెక్కలతో ఎగరలేదు, నేను ఎగరను అని అంటది. సో దేర్ విల్ బి సమ్ సార్ట్ ఆఫ్ డిస్కషన్, ఇదిగో నువ్వు ఎగరాల్సిందే అనేసి తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి, టు కట్ ద స్టోరీ షార్ట్. సో ఇది నువ్వు ఎగరాల్సిందే అనేసి తల్లి పక్షిని కొంచెం తోస్తుంది, తన టు నేర్పిస్తుంది, రెక్కలతో ఎలా ఎగరాలో నేర్పిస్తుంది. అప్పటికీ కూడా పక్షికి భయమే. స్టార్టింగ్ లో కొంచెం దూరం ఎగిరి, అమ్మ నేను ఇప్పుడు ఎగిరేసాను చాలు, నేను వచ్చేస్తాను, ఐ విల్ కమ్ బ్యాక్, ఏది నా కొమ్మ మీదకి వచ్చేస్తాను. బికాస్ అప్పటి వరకు తను ఏం చేసుకున్నది, తన పక్షి గూటి నుంచి కొమ్మని తన కంఫర్ట్ జోన్ గా చేసుకుంది. తర్వాత కొన్ని రోజులకి ఆర్ కొన్ని గంటల ప్రాక్టీస్ తర్వాత పక్షి తనంతట తాను ఎగరడం నేర్చుకుంటుంది. మెల్లిమెల్లిగా తన కంఫర్ట్ జోన్ ని విస్తరించుకుంటుంది. ఎప్పుడైతే తన కంఫర్ట్ జోన్ ని విస్తరిస్తుందో అప్పుడే పక్షి తను దేనికోసం పుట్టిందో అలా బ్రతుకుతుంది. తనంతట తాను ఆహారాన్ని సంపాదించుకోవడం, అండ్ దెన్ ఒక స్టేజ్ వచ్చేస్తుంది, ఏది ఎలా అంటే తనే రివ్వున ఎగిరిపోయి కొన్ని రోజులు తను కౌమార దశ మొత్తం ఎంజాయ్ చేసి మళ్ళీ తనంతట తాను ఇంకో పక్షి గూడు కట్టేంత వరకు. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ ఈస్, పక్షి గుడ్డుగా ఉన్నప్పుడు నాకు ఇక్కడ బానే ఉంది, నాదిదే ప్రపంచం అని అనుకుంది. వెన్ ఇట్ హ్యాస్ కమ్ ఆన్ ది నెస్ట్, ఇట్ థాట్ నాదిదే ప్రపంచం అనేసి అనుకుంది. వెన్ ఇట్ హ్యాస్ కమ్ ఆన్ ద బ్రాంచ్, ఇదే ప్రపంచం అని అనుకుంది. దానికి
రివ్వున ఎగిరి ఆకాశం వైపు వెళ్ళే వరకు తెలీదు ప్రపంచం ఎంత పెద్దది అని. ఓకే, మనం ఎక్కడైనా, ఆల్ ఆఫ్ అస్ అప్పటి వరకు తెలీదు. అంటే కంఫర్ట్ జోన్ దాటేంత వరకు తనకు తెలీదు తన శక్తి ఏమిటో. కంఫర్ట్ జోన్ ఈ 4 స్టేజెస్ లో కంఫర్ట్ జోన్ ఎక్కడ మనము నాదిదే అని అనుకుంటే అక్కడ ఆగిపోతుంది. తన ప్రగతి, తన ఉన్నతి, తను వాట్ ఇట్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్. ఐఎమ్ ఆల్సో ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ, మనము మన మనది ఇంతే అనేసి మనము మన కంఫర్ట్ జోన్ గురించి గిరి గీసుకున్నామా? మన పొటెన్షియల్ ఎంతో ఉన్నా మనం ఏదో ఒక స్టేజ్ లో ఆగిపోయి నా స్టేజ్ ఇంతే అనేసి మనం డిఫైన్ చేసుకుంటే మన స్టేజ్ అంతే. నేను కొమ్మకే పరిమితం అవుతాను అని అనుకుని ఉంటే అది కొమ్మకే పరిమితం అయి ఉండేది. తను బయటికి వెళ్ళడానికి భయం, గూడు నుంచి కొమ్మ దాకా వెళ్ళడానికి కూడా భయం. కానీ వెన్ ఇట్ హ్యాస్ కన్ఫ్రంటెడ్, అంటే ఎప్పుడైతే దాన్ని ఎదుర్కొందో, ఎప్పుడైతే ఈ ఫియర్ ని కన్ఫ్రంట్ చేసిందో, ఆ ఫియర్ ని కన్ఫ్రంట్ చేసిన తర్వాత ఇట్ హ్యాస్ కాంక్వర్డ్ ద ఫియర్. ద డెత్ ఆఫ్ ఫియర్ ఈస్ సర్టన్. అర్థమవుతుందా అండి? మనం ఎక్కడైనా మన కంఫర్ట్ జోన్ ఇంతే అని అనుకుని మనకి ఎంతో ఆశ ఉంటది. పక్షి పుట్టింది ఎగరడానికి, ఎంతో ఆశ ఉంటది ఎగరాలి అనేసి. కానీ మనం అది ఎక్కడో ఆగిపోతుంది మధ్యలో, తన జర్నీలో ఆగిపోతుంది. మీరు బాతు తన పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చే విధానము యూట్యూబ్ ఫార్వర్డ్స్ లోను, లేకపోతే వాట్సాప్ ఫార్వర్డ్స్ లోను, లేకపోతే ఫేస్బుక్ లో ఫార్వర్డ్స్ లోను చూసుంటారు, లేకపోతే మామూలుగా అయినా సరే చూసుంటారు. తను ఒకేసారి బాతు గుడ్లు ఒక 5, 10, 15 కూడా పెడుతుంది. సో అన్ని బాతు పిల్లలంతా బాతు వెనకాల నడుస్తా వస్తాయి. ఓకే, బాతు వెనకాల నడుస్తూ వస్తాయి. కానీ అది ఒక వాగుని దాటాలనో లేకపోతే చిన్న స్ట్రీమ్లెట్ ని దాటాలనో చేస్తూ ఉంటే ఫస్ట్ బాతు ముందు దాటేస్తుంది. తర్వాత తన తల్లి మీద కాన్ఫిడెన్స్ ఉండడం మూలాన ఈ చిన్న బాతు పిల్లలు ఒక్కొక్కటిగా దాటుతాయి. దానిలో కొన్ని 1, 2 దాటలేవు. సో బాతు ఏం చేస్తుందంటే తన పిల్లల సామర్థ్యం తనకి తెలుసు కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి దాన్ని తొయ్యదు, అక్కడక్కడే తచ్చాడుతా ఉంటది. సరే, తచ్చాడుతున్నంతసేపు చిన్న బాతు పిల్లలు 1, 2 ఆ చిన్న రెవలెట్ ని లేకపోతే చిన్న చిన్న అడ్డంకుల్ని దాటలేకపోతుందో అప్పుడు ఒకదాన్ని చూసి ఇంకోటి వచ్చేస్తా ఉంటది. 1, 2 రావు. సో రానప్పుడు తల్లికి తెలుసు అది నా పిల్ల రాలేదు అనేసి. నేను ఇక్కడే ఉంటే, ఇక్కడే తచ్చాడుతూ ఉంటే తను కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాదు. నేను కొంచెం దూరం వెళ్ళిపోతున్నాను అనే ఫీలింగ్ ఆ బాతు పిల్లకి రావాలి. ఆ బాతు పిల్లకు నాకు ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత అంటే ఏంటి, ఈ చిన్న అడ్డంకిని దాటడానికి కూడా భయమే, కానీ ఇంకా పెద్ద భయాన్ని పెడుతుంది. ఏమని, నేను అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే. సో ఈ పెద్ద భయం మైండ్ లోకి వచ్చినప్పుడు ఆ చిన్న బాతు పిల్ల చిన్న తలకాయలో చిన్న ఆలోచన, అమ్మో నేను ఇప్పుడు తల్లిని కోల్పోతానేమో అన్న భయం పెద్దదైనప్పుడు ఈ చిన్న భయాన్ని ఈజీగా ఓవర్కమ్ చేస్తుంది. అండ్ ఇట్ కమ్స్. బాతుకు కావాల్సింది కూడా అదే. మనము చిన్న చిన్న భయాలని కన్ఫ్రంట్ చేయకుండా ఎక్కడైనా మన ప్రగతికి అడ్డుపుల్లలు ఎక్కడైనా వేసుకున్నామా? మనం ఏం చేయాలి అని అనుకుంటున్నాము? మనము మనిషిగా ఎదగాలి అని అనుకుంటున్నాము.
మన పర్సనాలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం, మన యాటిట్యూడ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాము. ఆర్ వి స్టాపింగ్ అవర్ ఓన్ ప్రోగ్రెస్? జనరల్ గా నిన్న మనం చెప్పుకున్నాము, మనకి భయం ఎందుకు వేస్తుంది అని అంటే మనకి సెన్స్ ఆఫ్ కంట్రోల్ లేదు అని అనిపిస్తుంది. సెన్స్ ఆఫ్ కంట్రోల్, సెన్స్ ఆఫ్ కంట్రోల్ అంటే వేర్ డూ యూ లూజ్ యువర్ సెన్స్ ఆఫ్ కంట్రోల్? నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నిన్న. నేను సొంతంగా డ్రైవ్ చేస్తుంటేనే నేను హ్యాపీగా ఉంటాను. నా డ్రైవింగ్ సీట్ ఎవరికైనా ఇస్తే, నాకు డ్రైవింగ్ తెలిసినప్పుడు అమ్మో వీడెళ్ళి దేనికి గుద్దేస్తాడు, వీడేంటి ఇంత ఇంత ర్యాష్ గా డ్రైవ్ చేస్తున్నాడు, లేకపోతే వీడేంటి ఇదిగో లెఫ్ట్ కు ఉండట్లేదు, ఎప్పుడు రైట్ కే ఉంటున్నాడు ఏంటి అనేసి మనకు అనిపిస్తా ఉంటది. అర్థమవుతుందండి? ఆర్ యు ఆల్ ఫాలోయింగ్? నాకు మధ్యలో ఐఎమ్ హ్యావింగ్ దిస్. నా వాయిస్ మంచిగా వినిపిస్తుందా? Yes, sir. It's very clear, sir. It's very clear. సో సెన్స్ ఆఫ్ కంట్రోల్ మనం ఎక్కడ లూజ్ అవుతాము అనే దాన్ని మనం నిన్న మాట్లాడుకుందాం అని అనుకున్నాము. సో మౌనిక దాన్ని షీ విల్ కంప్లీట్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. Good సో morning. కంఫర్ట్ గురించి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. Good morning. మనం Yeah. మాట్లాడుకుంటున్నాం కదా, కంఫర్ట్ జోన్ అనేది మనకి తెలిసినది, ఆల్రెడీ మనకి తెలిసినది. మన ఇంట్లో వాళ్ళలాగా మనం అందరికంటే ఎక్కడ మనం మనలాగా ఉంటాం? మన ఇంట్లో కాదు, మన ఇంట్లో మన వాళ్ళ మధ్యలో, మన స్నేహితుల మధ్యలో. అంటే మనకు ఆల్రెడీ తెలిసిన వాతావరణం మనకు కంఫర్టబుల్ గా ఉంటది. కానీ దాన్ని దాటి వెళ్ళాలంటే ఎందుకు భయపడతామంటే అక్కడ ఏముంటుందో తెలియదు. ఆ ఏముంటుందో తెలియదు అనే భయమే మనల్ని కొత్త పనులు చేయనివ్వదు. అందుకని మనం సాధారణంగా ఎప్పుడు ఒకటే రొటీన్ మెయింటైన్ చేస్తాం, ఎప్పుడు ఒకటే పనులు చేయటాన్ని ప్రిఫర్ చేస్తాం. దాటి వెళ్ళటాన్ని ఇష్టపడం, ఎందుకంటే దాటి వెళ్ళినప్పుడు జరిగేవి మనల్ని భయపెడతాయి. మనం సాధారణంగా భయపడే విషయాలు ఏంటివంటే ఓటమి. ఈ పని మొదలు పెట్టడం మూలన ఓడిపోతానేమో. ఈ ఓడిపోవటం అనేది తలపు, అంటే గుర్తొచ్చినా మనం చేయలేము, ఇష్టపడం కొత్త పనులు చేయటానికి. ఓడిపోతామేమో అని భయం. అసలు మొదలే పెట్టందే ఓడిపోతాము గెలుస్తాము ఎలా తెలుస్తుంది కదా? సో ఫెయిల్యూర్స్ కంఫర్ట్ జోన్ దాటకపోవటానికి కారణాలు. అంటే మనం ఆ పరిధి గీసేసుకుని అక్కడ నుంచి బయటకు వెళ్ళే ప్రయత్నాలు ఎందుకు చేయమంటే ఫెయిల్యూర్స్. మనకి ఫెయిల్యూర్స్ అంటే భయం. అవి దాటి వెళ్తే, ఫెయిల్ అయితే అనేది గుర్తొచ్చినప్పుడు అసలు ఎందుకు వచ్చిన గోలా అనిపిస్తుంది. సో ఇంకొకటి రిజెక్షన్స్, అంటే మనం ఏదన్నా ప్రయత్నిస్తున్నాము, వాళ్ళు నో చెప్తారు అనేది, అవతల వాళ్ళు నో చెప్తారు అనేది, లేదంటే మనకు వచ్చిన ఐడియాని నో చెప్తారు అనేది, లేదంటే మనం చెయ్యాలి అనుకుంటున్నాము కానీ వాళ్ళు చెయ్యొద్దు అంటున్నారని. సో ఇలాగా రిజెక్షన్ ని ఒప్పుకోలేం మనం. రిజెక్షన్ అనేది మన అహం మీద ఒక దెబ్బలాగా తీసుకుంటాం, అదొక ఓటమిగా తీసుకుంటాం. కానీ అందరికీ అన్ని సాధించిన వాళ్ళకి ఒక్క మాటతోనే, ఒక్క ప్రయత్నంతోనే అయిపోయి ఉండుంటాయా? లేదు కదా, ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. సో ఈ ప్రయత్నాలు చేయటానికి మనల్ని మనం ఎలో చేసుకోవాలి. మొహం మీద నో చెప్పించుకోవడానికి మనల్ని మనం ఎలో చేసుకోవాలి. బాగులేదు మళ్ళీ చెయ్యి అని అనిపించుకోవడానికి రెడీగా ఉండాలి. వాటిని తీసుకోగలిగితేనే ఏదో ఒక రోజు ఎస్ చెప్పే ఎస్ వినపడుతుంది మనకి. సో మనం ముందే ఏమనుకుంటామంటే అసలు మనకి ఎక్కడ నో వినపడకూడదు అనుకుంటాం. మన ఇళ్లలో, మన కంఫర్ట్ జోన్ లో మనకి ఎప్పుడు నో వినపడదు సాధారణంగా. అందుకే మనం ఇల్లు ప్రిఫర్ చేస్తాం అన్నిటికంటే కంఫర్టబుల్ ప్లేస్ అని చెప్పి. కానీ బయటికి వెళ్లే కొద్దీ మనకి ఆ నో వినపడటం మొదలవుతుంది, అక్కడ మనకి నచ్చదు. అందుకనే మనం బయటికి వెళ్ళే ప్రయత్నం చెయ్యం. అంటే మనకు కావాల్సిన వాటి కోసం మనం బయటికి వెళ్ళాం. కానీ మన కలల జీవితం ఏదైతే ఉందో, ఈ కలలు సాకారం అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ కలలు, ఇక్కడ మీరు కంఫర్ట్ జోన్ అని ఎక్కడైతే గిరి గీసుకున్నారో ఆ గిరి లోపల మీ కలలు నిజం అవ్వవు. అవి నిజం అవ్వాలి అంటే అది దాటి వెళ్ళాల్సిందే. అది దాటి ఎవరెవరైతే వెళ్ళారో వాళ్ళే సాధించారు. వాళ్ళకి ఎలాంటి లైఫ్ కావాలనుకున్నారో అలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో ఈ కంఫర్ట్ జోన్ దాటటం చాలా ఇబ్బందిగా ఉంటది, అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. అన్కంఫర్టబుల్ గా ఉన్న దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. మార్పు అన్కంఫర్టబుల్, మార్పు ఎప్పుడు కూడా అన్కంఫర్టబులే కదా. మార్పు, ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారుతాం, ముందు చాలా అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది, ఒక చోట అలవాటు పడిపోయాం.
కానీ ఈ ఇండ్లు మూలాన, ఈ ఇంట్లోకి రావటం మూలాన చాలా మంచి జరుగుతుందని తెలుసు కాబట్టే కదా ఆ ఇల్లు మారాము. అప్పుడు ఆ మార్పుల్ని మనం యాక్సెప్ట్ చేసాము. ఇబ్బందులు ఉంటాయి. ఫస్ట్ వంటిల్లు ఎలా సరి చేసుకోవాలి, ఇల్లంతా ఎలా పెట్టుకోవాలి, అన్ని కొనుక్కోవాలి, అందరిని పిలవాలి, అంతా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది, చాలా పని ఉంటుంది. కానీ ఈ మార్పుని మనం కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఇదిగో ఇది చేయటం మూలాన నాకు చాలా వరకు చాలా పనులు, నాకు ఆఫీస్ కి దగ్గర ఈ ఇల్లు, పిల్లలు ఈజీగా స్కూల్కి వెళ్తారు, ఏదో దాని మూలాన మనకి ఉపయోగం ఉందని తెలుసు కాబట్టే కదా, అది అన్కంఫర్టబుల్ అని తెలిసి కూడా మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి షిఫ్ట్ అవ్వగలుగుతున్నాం. ఇదే మార్పుని ఇక్కడ ఎలా అయితే మార్పుని ఒప్పుకున్నామో, ఇది మనకి, నేను ఈ పని చేయటం మూలాన నేను ఇంకా ఎదుగుతాను, ఇక్కడే ఉండిపోను. ఒకేళ్ల తరబడి మీరు ఒకే ఫేజ్ లో ఉన్నారని అనుకుందాం. అది దాటి వెళ్ళలేకపోవటానికి కేవలం మీ భయమే కారణం అవుతుంటే, మీరు ఎక్కడ నో వినడానికి ఇష్టపడక ఆగిపోతుంటే, దాన్ని ఎందుకు మనం ఇప్పుడు ఒప్పుకోకూడదు? అది యాక్సెప్ట్ చేయటం అనేది జస్ట్ మనం అనుకోవాల్సిన విషయమే కదా, అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయమే. ఓకే, అన్కంఫర్టబిలిటీ అనేది యాక్సెప్ట్ చేయాల్సింది, మార్పు ఒప్పుకోవాలి. మార్పు ఒప్పుకోకపోతే ఇందాక చెప్పినట్టు కోడి పిల్లైనా బాతి పిల్లైనా అసలు తను ఎవరు అనేది ఎప్పటికీ తెలుసుకునేది కాదు కదా, ఒక చోటే ఉండిపోతుంది. అలా కాకుండా అది బయటికి వెళ్ళింది కాబట్టే, ఎగరటం అనేది నేర్చుకుంది కాబట్టే తన గుణం ఏంటో తనకి తెలిసింది కదా. పక్షి ఎగరాలి అనేది తనకి తెలుస్తుంది ఎప్పుడు, తన కంఫర్ట్ జోన్ దాటినప్పుడు, గుడ్డులోంచి బయటికి రావటాన్ని ఒప్పుకోవాలి. అది ముందు బాధ పెట్టినట్టు అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది, కానీ తర్వాత వచ్చే స్వేచ్ఛ దానికంటే బాగా ఎవరు చెప్పలేరు కదా, తను అనుభవించినంత ఎవరు అనుభవించలేరు. సో అలాగనే మనము కూడా అంతే, సేమ్ అలాగనే మనం మన కంఫర్ట్ జోన్స్ దాటి వెళ్ళాలి. ఇది మన ఎగ్ షెల్ లాంటిది ఇల్లు అనేది. సో దీనిలో ఉన్నంత వరకు అన్ని మనకి హాయిగా బాగుంటాయి, ఖచ్చితంగా బాగుంటాయి. కానీ దాటి వెళ్ళినప్పుడే మనం ఎవరమో మనం తెలుసుకుంటాం. దీని లోపలే ఉంటే మనం ఎవరివనేది తెలుసుకునే అవకాశం ఉండదు, మనం ఎదిగే అవకాశం ఉండదు. ఎదగాలి అంటే బయటికి కదలాల్సి వస్తుంది, కొత్త ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది, పదే పదే నో చెప్పే అవకాశాలు ఉంటాయి, వాటిని తీసుకోవాల్సి వస్తుంది. తీసుకుని మళ్ళీ అక్కడ ఆగిపోకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాల్సి వస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేస్తే అది ఎస్ వింటామో అప్పుడు దాకా ఆపకుండా ఉండాల్సి వస్తుంది. దీన్ని ఎస్ కి నోకి దగ్గర మన డ్రీమ్ ని ఆపేయద్దు. ఎప్పుడు కూడా నో వింటున్నాం అని చెప్పి మన కళల్ని ఆపేసుకోకూడదు. నో విన్నా కూడా మనం ప్రయత్నిస్తూనే ఉంటే ఆటోమేటిక్ గా ఏదో ఒక రోజు దానికి ఎస్ చెప్తారు, ఎందుకంటే మన కోరిక అంత గట్టిగా ఉంది కాబట్టి. సో ఈ అన్సర్టనిటీ అనే దానికి చాలా భయపడతాం, అంటే ఏం జరుగుద్దో ఏమవుతుందో అనేది. సో హ్యూమన్ స్ట్రెస్ కి సంబంధించి ఒక యాక్రోనిమ్ ఉంది. సో దాని పేరు నట్స్ అంటే మనం స్ట్రెస్ఫుల్ గా భయంగా ఫీల్ అయ్యే పరిస్థితుల గురించి అన్నమాట. మనకి ఎలాంటి భావన ఉంటుంది, మనం ఏమనుకుంటాం, అక్కడ మనకి ఎందుకు భయం వేస్తుంది, కంగారుగా అనిపిస్తుంది, అక్కడ స్ట్రెస్ఫుల్ గా ఎప్పుడు ఫీల్ అవుతామంటే, ఇక్కడ వీళ్ళు ఒక యాక్రోనిమ్ ఇచ్చారు, నట్స్ అని చెప్పి, NUTS. N అంటే నోవెలిటీ, U అంటే అన్ప్రెడిక్టబిలిటీ, T అంటే థ్రెట్ టు ఈగో, S అంటే సెన్స్ ఆఫ్ కంట్రోల్. సో దీనిలో నోవెలిటీ అంటే ఇంతకు ముందు ఎప్పుడు అనుభవంలోకి రాని విషయం మనల్ని భయపెట్టుద్ది, మనకి ఇబ్బందికరంగా అనిపిస్తుంది, మనం ప్రయత్నించాలని అందుకని అనుకోం. అంటే ఇంతకు ముందు ఎప్పుడు మన అనుభవంలో లేదు, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది మనకి తెలియట్లా. ఇది ఖచ్చితంగా పూర్తిగా కొత్త అనుభవం ఇస్తుంది ఏదో. ఇది మనం ఊహకు కూడా అందట్లేదు కాబట్టి మనకి చాలా భయంగా ఉంది, ఎందుకంటే అది అన్నోన్, తెలియనిది ఏదో కాబట్టి. సో ఇది అన్ప్రిడిక్టబిలిటీ, అదే మన ఊహకి అందదన్నమాట. ఎంత ప్రయత్నించినా ఇది ఎలా ఉండబోతుంది అనేది మన సెన్సెస్ కి తెలియట్లా, మనం దాన్ని ఫీల్ అవ్వలేకపోతున్నాం. అప్పుడు మనకి భయంగా అనిపిస్తాయి అలాంటి పరిస్థితులు ఏవైనా సరే. మీరు కొత్తగా ప్రయత్నించేవన్నీ మీకు అనుభవం ఉండవు కాబట్టి, అనుభవం లేవు కాబట్టి భయం వేస్తుంది. కానీ దాని మూలాన మనం ఆగిపోయాం అనుకోండి, ఆ అనుభవాన్ని ఎప్పటికీ అనుభవించలేము. ఆ అనుభూతి చెందాలి అంటే ముందు మనం దాటాలి కదా, వెళ్ళి దానిని చూడాల్సి వస్తుంది, ప్రయత్నించాల్సి వస్తుంది, అప్పుడే అనుభూతి మనకు కలుగుద్ది. ఒకసారి అనుభూతి కలిగిన తర్వాత ఇది అన్నోనా నోనా తెలిసిన విషయం అయిపోతుంది. అంటే మీరు కంఫర్ట్ జోన్ దాటి వెళ్ళారు, ప్రయత్నించారు, నేర్చుకున్నారు, తెలుసుకున్నారు, ఆటోమేటిక్ గా అది మళ్ళీ అది కూడా మీ పరిధిలోకి వచ్చేస్తుంది. అంటే మీ కంఫర్ట్ జోన్ ని మీరు
విస్తరించుకుంటూ వెళ్తున్నారు, ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇల్లు అనేది మీ పరిధి అయితే అది దాటి మీరు బయటకు వెళ్ళి ఏదైనా కొత్త పని చేసినప్పుడు ఆ ప్రాంతం కూడా కొన్నాళ్ళకి మీ పరిధిలోకి వచ్చేస్తుంది. అలా మీ పరిధిని వీలైనంత ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళటమే. ఇల్లు పూర్తిగా వదిలేయమని నేను అనట్లా, అంటే మీ కంఫర్ట్ జోన్ వదిలేయండి అనట్లా. మీ కంఫర్ట్ జోన్ ని విస్తరించండి, వీలైనంత విస్తరించండి. అంటే మీరు ఇక్కడికే మీరు పరిమితం కాదు, మీరు ఇల్లు దాటి కూడా కంఫర్టబుల్ గా ఉండొచ్చు. అది దాటే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నాకు నా పరిధి అంటే, నేను పర్సనల్ గా నాకు పరిధి అంటే నాకు మా ఇల్లు నా పరిధి ఒక కొన్నేళ్ల క్రితం. అది దాటితే ఏ పనైనా నాకు అన్కంఫర్టబులే. అంటే నా కంఫర్ట్ జోన్ దాటమే. నన్ను ఎందుకు అడుగుతున్నారు అని బాధేసేది. ఎవరన్నా నన్ను ఏదన్నా వేరేది కొత్తగా చేయమన్నా, నన్ను దాటి వెళ్ళి నేను ఏమన్నా చేయాల్సి వచ్చినా కూడా. కానీ అది దాటి వెళ్ళిన తర్వాతే అన్నిటికంటే సాటిస్ఫైడ్ గా, అందరికంటే సాటిస్ఫైడ్ గా ఉన్నాను అని నేను అనుకుంటున్నాను. అంటే కంపారిటేటివ్లీ నాకు తెలియదు, బట్ నాతో నేను సంతోషంగా సాటిస్ఫైడ్ గా ఎప్పుడు ఉన్నానంటే ఈ పరిధిని దాటుతున్నప్పుడే నేను నిజంగా స్వేచ్ఛను అనుభవించాను. అంటే నాకు కూడా రెక్కలు ఉన్నాయి అన్న విషయం నాకు తెలిసింది. సో నేను అనుకున్నది చేయగలను అన్న విషయం నాకు తెలిసింది. సో ఈ పరిధి దాటడం అనేది చాలా ముఖ్యం. ఎదగాలి అనుకుంటుంటే పరిధి దాటాల్సిందే. పరిధి అనేది, గిరి అనేది మనమే గీసుకున్న గిరిలు ఇవన్నీ. ఇక్కడ దాకే అని, ఈ ఇక్కడ దాకే అనేది దాటడం కూడా మనమే చెయ్యాలి. ఇది దాటుతున్నప్పుడు కొంచెం కొంచెంగా భయము, ఆ స్ట్రెస్ తగ్గిపోతా ఉంటాయి. చెయ్యగలమని తెలుస్తూ ఉంటుంది. సో తెలియాలన్నా ప్రయత్నించాలి కదా. ఏదో ఒక మూవీలో నేను కాఫీ తాగను ఏదో అంటాడు హీరో. అన్నప్పుడల్లా ప్రతిసారి ఆమె దానిలో హీరోయిన్ అనేది తాగితే కదా తెలిసేది అనేదన్నమాట. అంటే నువ్వు ప్రయత్నించాలి కదా. నువ్వు టేస్ట్ కూడా చూడకుండా ఎలా డిసైడ్ చేస్తున్నావు అది బాగుంటుందా బాగోదా అనేది. సో అలాగా మనము ఆ ఎక్స్పీరియన్స్ ని అసలు ఎక్స్పీరియన్స్ అవ్వకముందే ఎలా డిసైడ్ చేస్తున్నాం అది బాగోదు అని. మనకి కొన్ని విషయాలు ప్రయత్నించిన తర్వాతే తెలుస్తాయి బాగున్నాయని. కొన్ని ఫుడ్స్ మనం తినిన తర్వాతే తెలుస్తాయి దీని టేస్ట్ బాగుంది అని. జస్ట్ దాన్ని దూరం నుంచి చూసి నో, కలర్ఫుల్ గా లేదు, నో, వాసన బాగా రావట్లేదు, నో అనుకుంటున్నాం. బహుశా రుచి చాలా బాగుంటుందేమో. పనసకాయ వాసన ఎంత అన్టాలరబుల్ గా ఉంటది. నేను ఇంటర్ వచ్చేదాకా కూడా నేను పనసకాయ జోలికి ఎప్పుడు వెళ్ళలా. మా మదర్ తెప్పించుకుని మరీ తింటా ఉండేవాళ్ళు. నేను ఆ గదిలోంచి వెళ్ళిపోతా ఉండేదాన్ని. ఇంటర్కి వచ్చిన తర్వాత ఒక రోజు తను అంటే ఆమె అంత ఇష్టంగా తినడాన్ని చూసి నేను ప్రయత్నించాను అనమాట. ఒక్కసారి టేస్ట్ చూసా, బట్ నాకు అప్పుడు అనిపించింది ఇన్నేళ్లు నేను మిస్ అయ్యాను ఈ ఫ్లేవర్ ని అని చెప్పి. సో వీ నెవర్ నో. మన నాలుకకి నచ్చింది ఒక్కొక్కసారి మన ముక్కుకి నచ్చకపోవచ్చు, మన ముక్కుకి నచ్చింది నాలుకకి నచ్చకపోవచ్చు. బట్ టేస్ట్ చూడాలి అంటే దేన్నైనా కూడా ప్రయత్నించాలి. పూర్తిగా దాన్ని ప్రయత్నించిన తర్వాత అప్పుడు డిసైడ్ అవ్వండి బాగుంది బాలేదు అనేది. అసలు మనం అడిగేయకుండా డిసైడ్ చేస్తాం చాలా విషయాల్ని. సో ఈ నట్స్ అనే దానిలో థ్రెట్ టు ఈగో అంటే అహానికి ముప్పు కలిగించే విషయాలు. ఇంట్లో మీ అహానికి ముప్పు కలిగించే విషయాలు ఏమీ జరగవు. ఎక్కడ అందరూ మీ అహాన్ని చాలా జాగ్రత్తగా కాపాడతారు కదా. ఏమన్నా అనుకుంటుందేమో అని చెప్పి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. దెబ్బ తగులుద్దేమో అని చెప్పి ముందే అసలు దెబ్బ తగిలేవి తగలకుండా చూసుకుంటారు. అందుకే మనం ఇంట్లో చాలా బాగా ఫీల్ అవుతాము ఇంట్లో ఉండటానికంటే. ఇల్లు అంటే నా ఉద్దేశం మీ కంఫర్ట్ జోన్ అన్నమాట. ఆ కంఫర్ట్ జోన్ లో మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు, మీకు నో చెప్పరు, కాబట్టి మీకు హాయిగా ఉంది. కానీ దీన్ని దాటి వెళ్తున్నప్పుడు ఎక్కడికక్కడ మీకు నో చెప్పే అవకాశాలు ఉంటాయి. సో ఆటోమేటిక్ గా ఆ నోని మీరు తట్టుకోలేరు అనమాట. వీళ్ళు నన్ను ఇలా అంటారా, నాకు పనప్ చెప్తారా, నా వర్క్ బాగాలేదంటారా. సో దీన్ని మనం తట్టుకోలేము. ఎక్కడ అంటే మన అహం మీద దెబ్బ. సో దానికోసం మనం కొత్త పనులు చెయ్యం, మనం నేర్చుకోవాలని ప్రయత్నించాం. మనకి ఏదైతే ఇష్టమో ఆ కళల ప్రపంచాన్ని రుచి చూడటానికి ముందుకు వెళ్ళట్లా. ఎందుకంటే ఈ అహానికి దెబ్బ తగులుద్దేమో అని భయం. ఇంకొకటి సెన్స్ ఆఫ్ కంట్రోల్, నట్స్ లో ఆఖరిది NUTS లో ఎస్. సెన్స్ ఆఫ్ కంట్రోల్ అంటే మీ అదుపులో లేనిది అని అనిపించినప్పుడు, అంటే ఈ విషయం నా కంట్రోల్లో లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా జరగచ్చు, నాకు ఏదైనా అవ్వచ్చు, ఏదైనా అనే ఫీలింగ్ భయపెడుతుంది చూడండి. ఆ మాటే భయంగా అనిపిస్తుంది. దాంతో మనం ఏం చేస్తాం, అక్కడ ఏం జరుగుద్దో తెలియనప్పుడు, నన్ను నేను ఎక్కడికి ఎక్స్పోజ్ చేసుకుంటున్నానో నాకు తెలియనప్పుడు, అది ఎటు దారి తీస్తుంది అనే భయం నన్ను కొత్త పని చేయనివ్వట్లా. ఆటోమేటిక్ గా ఇలాంటి సిచ్యుయేషన్సే మనం ఎప్పుడు స్ట్రెస్ఫుల్ కండిషన్స్ లోకి తీసుకెళ్తాయి. అంటే మన భయపెడతాయి, స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవుతాం, ఆటోమేటిక్ గా ప్రయత్నించకుండా వెనక్కి వచ్చేస్తా ఉంటాం. సో ఇక్కడ ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఇది సహజమే.
ఈ ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడు వస్తున్నా కూడా దీన్ని ఇలానే తీసుకోండి. ఇవన్నీ సహజమే, భయము సహజమే, అన్కంఫర్టబుల్ గా ఉండటం అనేది తప్పేమి కాదు. కాసేపు ఆ విసుగు, చిరాకు, అన్కంఫర్టబుల్ ఒక కొత్త ఇంట్లోకి మారుతున్నప్పుడు ఉండే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, పాల ప్యాకెట్లు బహుశా ఇంతకు ముందు పాత ఇంట్లో ఉన్నప్పుడు ఎదుర్కొండానే ఉండేయేమో, ఇప్పుడు ఇంకొంచెం కాస్త దూరం వెళ్ళి తెచ్చుకోవాలి. కూరగాయల మార్కెట్ ఇంకొంచెం దూరంగా ఉంది. అలాగా కొంచెం అన్కంఫర్టబుల్ వి వస్తా ఉంటాయి. చుట్టుపక్కల వాళ్ళు ఎవరు పలకరించట్లేదు, వచ్చి నవ్వుతూ వచ్చి సాయంత్రాలు కాసేపు కబుర్లు చెప్పట్లా, అన్కంఫర్టబుల్ గా ఉంది. బట్ మీరు ఆఫీస్ కి చాలా త్వరగా వెళ్ళగలుగుతున్నారు, మళ్ళీ తిరిగి వచ్చి ఇంట్లో టైం ఎక్కువ స్పెండ్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి, కంఫర్టబుల్ గా ఉన్నా కూడా ఈ కొత్త ఇంట్లోకి మారారు కాబట్టి. సో అలాగా మీరు అన్కంఫర్టబిలిటీకి ఎక్స్పోజ్ అయ్యే కొద్దీ, అంటే ఇక్కడ ఎలాంటి అన్కంఫర్టబిలిటీ నేను చెప్పేది, మీరు ఎక్కడ దాకా వెళ్ళాలి అనుకుంటున్నారో అక్కడ దాకా వెళ్ళనివ్వకుండా మీరే ఆపుకుంటున్నారు కాబట్టి నేను అంటున్నా దానికి ఎక్స్పోజ్ అవ్వండి, ఏం పర్వాలేదు, అది మామూలే అని ఎక్స్పోజ్ అవ్వాలి. ఆ ఎక్స్పోజ్ చేసుకుంటూ ఉంటే మిమ్మల్ని ఆటోమేటిక్ గా మీ పరిధి పెరుగుతా వెళ్తుంది. ఒక రాజు ఎలా అయితే తన రాజ్యాన్ని ఒక్కొక్కటిగా చుట్టుపక్కల రాజ్యాలన్నిటినీ తనే ఆక్రమించుకుంటూ తన రాజ్యంగా మార్చేసుకుంటూ ఉంటాడో, అక్కడ వాళ్ళందరూ తన ప్రజలు ఎలా అయిపోతూ ఉంటారు. అలాగా మీరు ఎక్స్పాండ్ చేసే కొద్దీ మీకు మీ 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 అనే ప్రపంచం ఉంటుంది కదా, అది పెద్దదవుతూ వస్తుంది. ఎప్పుడు మీరు ఎల్లో చేసినప్పుడు. కొంతమంది ఉంటారు, అపార్ట్మెంట్స్ లో ఉండేవాళ్ళం మేము చిన్నప్పుడు. అపార్ట్మెంట్ మొత్తం వాళ్ళనే బిహేవ్ చేసేవాళ్ళు. అంటే అందరితో క్యాజువల్ గా మాట్లాడేస్తారు, మొత్తం ఎవరింట్లో ఫంక్షన్ ఉన్నా కూడా వీళ్ళ ఫంక్షన్ లానే హడావిడి చేసేస్తారు. వాళ్ళకి నిజానికి 40 మంది ఫ్యామిలీస్ ఉన్న అపార్ట్మెంట్ లో అదేదో ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతారు కొంతమంది. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళ పరిధి ఎక్కడి వరకు అంటే వాళ్ళ ఇంటి వరకే, చుట్టుపక్కల ఏమన్నా జరగనియండి వాళ్ళకి సంబంధం ఉండదు, వాళ్ళ వరకే వాళ్ళు ఉంటారు. ఆ పక్కన ఏదన్నా జరగనివ్వండి, ఫంక్షన్ జరగనివ్వండి, ఏదైనా జరగనివ్వండి, కానీ ఎందుకంటే వాళ్ళు గిరి అక్కడ దాకే గీసుకున్నారు, వాళ్ళు అది దాటి వెళ్ళాల. ఇంకొంతమంది ఉంటారు కనీసం ఒక్క ఫ్లోర్ లో వాళ్ళని కవర్ చేస్తారు, అంటే ఒక ఫ్లోర్ లో వాళ్ళ పరిధిని పెంచుకున్నారనమాట, పరిచయాలు పెంచుకుంటారు. సో వీళ్ళింట్లో పండుగ ఉంటే వాళ్ళ ఇంట్లో పండుగ ఉంటుంది, వీళ్ళింట్లో చుట్టాలు వస్తే వాళ్ళ ఇంట్లో చుట్టాలు వచ్చినట్టు ఉంటుంది. అలాగా వాళ్ళు దాన్ని ఎక్స్పాండ్ చేసుకున్నారు. సో అది మన చేతుల్లోనే ఉంటుంది, మనం ఎక్కడి దాకా గీసుకుంటున్నాము అనేది మన పరిధిని. సో దానికి అదుపు లేదు, మనమే ఆపుకుంటున్నాము. దాన్ని ఎంత చివరికైనా ఎంత దూరంగా అయినా కూడా ఎక్స్పాండ్ చెయ్యొచ్చు. సో నేను నా పరిధి ముందు 10 మందితో మాట్లాడటం అనుకుందాం, 30 మందితో మాట్లాడతాం అనేది నేను నా పరిధిగా పెట్టుకున్నా. అంటే అంతవరకు మాట్లాడగలను అని నన్ను నేను ఒప్పుకున్నప్పుడు మాట్లాడగలిగాను. ఎప్పుడైతే వాళ్ళు 50 అయ్యారో, అమ్మో ఇది నా పరిధి కాదని నేను ఆపేసి ఉంటే ఈ రోజు 250 మంది మాట్లాడగలిగేదన్నా. సో మనము అనుకోవటంలోనే ఉంటుంది, ఒప్పుకోవటంలోనే ఉంటుంది. భయాన్ని చక్కగా పక్కన కూర్చోబెట్టుకోండి, ఏమి నష్టమేం లేదు. భయం ఎప్పుడు పక్కనే ఉంటది, వస్తాను అంటా ఉంటుంది. సో నువ్వు వస్తే నేను నా పనులు చేసుకోను అంటే కుదరదు, చక్కగా దాంతో పాటు ప్రయాణించడమే. అది ఎప్పుడు జీవితంలో మనతోనే ఉంటుంది. దాన్ని ఇలానే తీసుకోండి, అది మీ బాడీ గార్డ్ అంతే, మిమ్మల్ని కాపాడటానికి ఉంది. కానీ అసలు మిమ్మల్ని ఏమి ఎక్స్ప్లోర్ చేయనివ్వకుండా, మీ పనులు మీరు చేసుకోనివ్వకుండా, మీ కళలు మీరు సాధించకుండా ఉండే బాడీ గార్డ్ అనుకోండి అతను. ఆ బాడీ గార్డ్ ఉండటం కూడా మనకి ప్రమాదమే. ఎలాగైతే కకూన్ ఉంటుంది కదా, సో దానిలో నుంచి క్యాటర్పిల్లర్ బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కదా, దాని సీతాకోకచిలుక అవ్వాలి అంటే ఆ కకూన్ నుంచి విడదీసుకుని తను బయటకు రావాలి. సో ఆ విడదీసుకుని బయటకు వచ్చే ప్రయత్నము ఎలా అయితే చేస్తూ చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటది, అది చాలా బలాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. ఈ ప్రయత్నంలోనే తన రెక్కలు గట్టి పడతాయి, ఈ ప్రయత్నంలోనే రెక్కల్లోకి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తుందంట. సో ఈ బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళే ప్రయత్నం ఎంత చేయకుండా మనం వెళ్ళిపోయి ఒక బ్లేడ్ తో దేంతో కోసి తీసామనుకోండి, ఆ బటర్ఫ్లై బతకదు. సో సహజంగా ఈ అన్కంఫర్టబిలిటీకి ప్రకృతిలో అన్ని గురవుతున్నాయి, అది గురైన తర్వాతే అవి బయట బతకటానికి సాధ్యం అవుతుంది. ఎప్పుడైతే మనము కష్టపడకూడదు అని చూస్తామో దేన్నన్నా, అది తర్వాత అంతా కష్టపడుతుంది. ఎందుకంటే దానికి కావాల్సిన స్కిల్స్ అది డెవలప్ చేసుకోలేదు, బయట బతకడానికి తగ్గ శక్తి సంపాదించుకోలేకపోయింది. మనం కూడా అంతే, ఎప్పటికప్పుడు
ప్రకృతిలో మనం ఎక్కడో చూడగల ఎగ్జాంపుల్స్ అనేవి నేచర్ లో మన కళ్ళ ముందు జరిగే ఆ జీవాలను చూస్తే చాలు తెలుస్తుంది. అవి ఎలా బతుకుతున్నాయో అలా బతికితే చాలు. అవి కష్టపడుతున్నాయి. ఆ కష్టపడుతున్నాయి కాబట్టే తర్వాత సుఖపడుతున్నాయి. సో వాటి నేచర్ ఏంటో తెలుసుకుంటున్నాయి. సీతాకోక చిలుక అనే విషయమే తెలుసుకోదు. ఒకవేళ కకూన్లోనే ఉండిపోయిందంటే అది క్యాటర్ పిల్లరే అనుకుంటుంది. మనం కూడా అంతే. మన హైయెస్ట్ పొటెన్షియల్ అంటే మనం ఏ స్థాయి దాకా వెళ్ళగలం అనేది ఎప్పుడు తెలుస్తుందంటే మనకి ఎప్పటికప్పుడు మనల్ని ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుకుంటూ ఉండాలి. ఏం పర్వాలా, మనకి ఇష్టం కదా, ఇష్టమైంది అయినప్పుడు ఎందుకు వదిలేసుకుంటున్నాం? సో ఇష్టమైన వాటి కోసం ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నో చెప్తా ఉంటారు, దాన్ని కూడా ఒప్పుకుంటూ ఉందాము. భయం వేస్తా ఉంటుంది, దాన్ని కూడా పర్వాలేదు అనుకుంటూ ఉందాము, ముందుకెళ్తా ఉందాం. భయంతోనే ముందుకెళ్దాం. వేసే అడుగు 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 ఆ భయాన్ని చంపేస్తుంది. ఆటోమేటిక్ గా కొన్ని రోజుల తర్వాత ఇది కూడా మీ విస్తరణలోకి వచ్చేస్తుంది. అంటే మీ రాజ్యం అయిపోతుంది. మీరు ఎక్కడైతే కంఫర్ట్ జోన్ కాదు అనుకున్నారో అది కూడా మీదవుతుంది. ఎప్పుడు మీరు ముందు యాక్సెప్ట్ చేయాలి, నేను చేయగలను, నేను ఒప్పుకుంటా, రిజెక్షన్స్ ని తీసుకోగలగాలి, ఫెయిల్యూర్స్ ని తీసుకోగలగాలి, ఫీడ్బ్యాక్స్ ని తీసుకోగలగాలి. జనరల్ గా మనకి భయం అక్కడే. మనము అవతల వాళ్ళు నేను చేసింది బాలేదు అంటారేమో అని ఆగిపోతాం. ఈ బాగోలేదు అంటారు అని చెప్పి ఆగిపోతాం. కానీ ఆ అవతల వాళ్ళ మీద అంత అంచనా వేస్తామే, వాళ్ళంటే వాళ్ళు చాలా అంటే వాళ్ళు చెప్పారు అంటే అది బాలేదంటే బాలేదని అనుకుంటాం. వాళ్ళ మీద ఉన్నంత నమ్మకం మనం మీద మనం పెట్టాం. అవతల వాళ్ళు ఆ కామెంట్ చేస్తారు చూడండి, మాట్లాడతారు కదా, అయ్యో ఇది ఇలా చేసావేంటి, ఏమైంది, ఈ మాట అంటారేమో అని ముందే మనం పనులు చేయటం మానేస్తే అంటే అర్థం ఏంటి? మనల్ని మనమే రిజెక్ట్ చేసేస్తున్నాం ప్రతిసారి. ఎవరో నో చెప్తారని చెప్పి అసలు మన జీవితానికి మనమే అవకాశాలు ఇచ్చుకోకుండా మనమే మనల్ని నో చెప్పేసుకుంటే ఎప్పటికి తెలుసుకుంటాం మనం ఎవరు అనేది, మన శక్తి ఏంటిది అనేది. సో నట్స్ అంటే నోవెలిటీ, అన్ప్రిడిక్టబిలిటీ, థ్రెట్ టు ఈగో, సెన్స్ ఆఫ్ కంట్రోల్. సో మీ పరిధిలో లేని విషయాలు అని అనిపించినప్పుడే మీరు ఈ స్ట్రెస్ ని ఫీల్ అవుతారు. సో ఛాలెంజ్ చేసి మీ కంఫర్ట్ జోన్ ని దాటే ప్రయత్నం చేస్తా ఉండాలి ఎప్పటికప్పుడు. సో మనం ఛాలెంజ్ చేసినప్పుడు మనల్ని ఆపే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఛాలెంజ్ ఒప్పుకోపోతుంది మనమే. సో ఇంక నుంచి మనం అన్కంఫర్టబుల్ గా ఐ యాక్సెప్ట్ అన్కంఫర్టబిలిటీ అనుకోవటమే. నేను ఒప్పుకుంటాను, ఇబ్బందికరంగా ఉండే పరిస్థితుల్ని ఒప్పుకుంటాను. ఆటోమేటిక్ గా విల్ గ్రో. సో వండర్ఫుల్లీ కవర్డ్. సో మన ఫియర్స్ ని మనం కాన్ఫ్రంట్ చేస్తే మన ప్రగతి అక్కడ స్టార్ట్ అవుతుంది. కంఫర్ట్ జోన్ ని వీలైనంత ఎక్కువ విస్తరించాలి. ఎక్కువ సక్సెస్ఫుల్ అవ్వాలి అన్నప్పుడు కంఫర్ట్ జోన్ ని ఎక్కువ విస్తరించాలి. జీవితంలో మాధుర్యాన్ని తెలుసుకోవాలి అని అంటే మన కంఫర్ట్ జోన్ ని విస్తరించాలి. ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉంటాము అని అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోతుంది. అప్పుడు మనకి జీవితం మీద ఇట్ విల్ బి డన్ వెరీ వెరీ గ్లూమీ అండ్ దాంట్లో హ్యాపీనెస్ కూడా ఏమి ఉండదు. ఓకే, ఫర్ రీషేపింగ్ అవర్ సెల్స్ అంటే ఇప్పుడు చెప్పినంత వరకు మనము డీప్ గా ఆలోచించవచ్చు. ఏంటి, మనము ఊహించినంత మంచిగా మనం ఒకవేళ ఉండలేకపోతుంటే జస్ట్ థింక్, వాట్ ఈస్ స్టాపింగ్ మీ? నన్ను ఏది ఆపేస్తోంది? నేను పక్షి గురించి 4 స్టేజెస్ లో చెప్పాను. ఎక్కడికక్కడ నేను బాగున్నాను, నేను ఇప్పుడు దీంతో సరిపెట్టుకుంటాను అనేసి పక్షి అనుకుంది. మనం కూడా అలా అనుకుంటున్నామా? కానీ మన ఆశలు చాలా పై మెట్టుల్లో ఉన్నాయా? నేను పుట్టింది దీనికోసం కాదు. మీకు అది ఏ రంగంలో అయినా సరే, అంటే మీ కెరీర్ పరంగా, మీ హెల్త్ పరంగా, మీ రిలేషన్షిప్స్ పరంగా, మీ ఫైనాన్సెస్ పరంగా, మీ ఓవరాల్ గ్రోత్ పరంగా, మీరు టోనప్ అయ్యే పరంగా, ఏదైనా సరే, ఆర్ వి స్టాపింగ్ అవర్ సెల్స్? ఎవరు వచ్చి మనకి చెప్పరు, అరే నువ్వు ఇక్కడ దానివి కాదు, చాలా పెద్దది దానివి, ఇంకా నీ పొటెన్షియల్ ఇంకా ఉంది అనేసి
తరచుగా మనకు వచ్చి ఎవరు చెప్పరు, మనకి మనమే తెలుసుకోవాలి. మన కలలు మనం అన్నిటినీ నెరవేర్చుకున్నామా, ఆర్ ఈజ్ దిస్ దేర్ ఈస్ సమ్ లాక్యునా, ఇంకా మనం ప్రయాణించవలసిన దూరం కొంచెం ఉంది, అంటే ఇంకా మన కంఫర్ట్ జోన్ దాటాల్సింది కొంచెం ఉంది, ఇంకా మనం భయాన్ని కాంక్వర్ చేయాల్సింది కొంచెం ఉంది. బీట్ నోవలిటీ, అన్ప్రెడిక్టబిలిటీ, థ్రెట్ టు అవర్ ఈగో, అండ్ ఆల్సో సెన్స్ ఆఫ్ కంట్రోల్. మన చేతుల్లో కంట్రోల్ లేదు అనే విషయాల్లో మనం ఎక్కడో వదిలేసి ఉంటాం. సో ఈ క్లాస్ అంతా గుర్తుకు తెచ్చుకుని మనము ఈ 4 రోజుల్లో వి విల్ సీ ఏంటి అని అంటే, వాట్ ఈస్ స్టాపింగ్ యూ, థింక్ డీపర్. ప్రతిరోజు ఆలోచించండి. మనకి ఎందుకంటే మనం బాగానే ఉన్నాంగా అని ఎప్పటికప్పుడు అనిపిస్తుంది. అర్థమవుతుందా అండి? మనం ఇప్పుడు అందరం కంఫర్టబుల్ గానే ఉన్నాం, హ్యాపీగానే ఉన్నాం. ఇంకా హ్యాపీనెస్ ఎందుకు, ఇంకా సరిపోతుంది, నాకు చాలు, ఐ డోంట్ నీడ్ అని అనిపిస్తుంది. థింక్ డీపర్. ఐ వాంట్ యూ టు థింక్ డీపర్ ఆల్ దిస్ 1 or 2 days అండ్ జస్ట్ థింక్ చేయండి. థింక్ ఇట్ ఫర్ 1 hour అండ్ థింక్ చేసిన తర్వాత మనకి మనం ఈ టైం ఎలాగూ మనం ఇచ్చుకుంటున్నాం కాబట్టి రేపు ఈ టైంలో జస్ట్ థింక్, నేను ఈ క్లాసెస్ గురించి కానీ లేకపోతే మీ ఓవరాల్ పర్సనాలిటీ ఇక్కడ చెప్పింది కానీ చెప్పనిది కానీ మీకు ఇంకా మీ మనసులో స్ఫురణకు వచ్చింది కానీ ఆలోచించండి. వేర్ హ్యావ్ ఐ టు ఎండ్ అప్, వేర్ ఐ ఆమ్ డెస్టైన్డ్ టు. నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడు? ఊరికి ఇలా పొద్దున్నే లేచి అంట్లు దోమేసి ఇల్లు ఉడ్చేసి ఇల్లు నీట్ గా పెట్టేయడానికా, లేకపోతే ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ చాకరీ మాత్రమే చేయడానికా, పిల్లల్ని మాత్రమే పెంచడానికా? అయితే ఓకే, నేను అదేమి వేటిని చాలా తక్కువ చేసి చూడడం లేదు. ఆర్ వి డెస్టైన్డ్ టు బి లైక్ దిస్ ఓన్లీ? మనం ఎప్పుడు ఆలోచిస్తాం? మనం ఎప్పటికప్పుడు కంఫర్ట్ జోన్ లో ఉండిపోతున్నాం కాబట్టి, మనం ముందుకు వెళ్ళట్లేదు అనేసి తెలుసుకున్నాం కాబట్టి, ఐ వోంట్ రిపీట్. మనం ఇప్పుడు ఆలోచించాలి కదా. మనకి ఎవరు చెప్తారు? మనం ఆలోచించింది మనకి ఎవరు చెప్తారు? సో థింక్. దెన్ 1-2 రోజులు ఆలోచించిన తర్వాత జస్ట్ పుట్ ఇట్ ఆన్ పేపర్. మనము ఎలా మన భయాలని ఒకవేళ ఉంటే వాటిని ఎలా కాన్ఫరెంట్ చేయాలి? కొన్ని భయాలని కాన్ఫరెంట్ చేయవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు నాకు ఇదిగో బంగీ జంపింగ్ అంటే ఇష్టం, చాలా భయం. ఐ నీడ్ నాట్. కొన్ని భయాలని మనం కాన్ఫరెంట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు ఆ థ్రిల్ కావాలి అని నేనేం అనుకోవడం లేదు. మేబీ కొన్ని భయాలని కాంక్వర్ చేయాలి. నాకు ప్రెసిడెంట్ అవార్డ్స్ రావాలి అనేది, అమ్మో దానికోసం చాలా కష్టపడాలి, చాలా మంది ముందు మన ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ప్రెసిడెంట్ అంతటి వాళ్ళని ఒప్పించాలి, లేకపోతే ఆ ప్రెసిడెంట్ సెక్రటేరియట్ లో ఉన్న వాళ్ళందరినీ ఒప్పించాలి. ఇఫ్ ఐ హ్యావ్ టు, ఇదిగో దీస్ ఆర్ 2 kinds of things which we need not do. దానివల్ల మనకి ఆ థ్రిల్ మాత్రమే ఎంజాయ్ చేయాలి. అది కూడా దాన్ని ఏం తక్కువ చేయడం లేదు నాకు. కాకపోతే నా పర్సనాలిటీకి ఆ థ్రిల్ అవసరం లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఈస్ దిస్ రియల్లీ దేర్? సో మనము దీనికి ఇది మిద్దంగా, ఇది రైట్, ఇది తప్పు అని చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. మనకి మనమే జడ్జి ఇక్కడ. సో జడ్జ్ యువర్ సెల్ఫ్. వాస్తవంగా మనము వేర్ ఆర్ వి స్టిక్కింగ్ టు అవర్ సెల్స్? మనకి ఇంత సరిపోద్దులే, మనకి ఇంత చాలులే, నా బ్రతికింతేలే, నా తింతే అనేసి ఎక్కడ మనల్ని మనం ఆపేసుకుంటున్నాము? జస్ట్ థింక్ అండ్ పుట్ ఇట్ ఆన్ పేపర్. సో ఒకరోజు వెన్ యూ పుట్ ఇట్ ఆన్ పేపర్, మళ్ళీ ఆలోచించండి, మళ్ళీ రాయండి, మళ్ళీ రిఫైన్ చేయండి. ఒక్కొక్కసారి అంటే ఎందుకు మళ్ళీ అని ఎందుకు అంటున్నానంటే, బహుశా మొదటిసారి
గుడ్డులో నుంచి నెస్ట్ లోకి వచ్చి అంటే గూడులోకి వచ్చి గూడులో నుంచి మళ్ళీ ఆలోచిస్తే బ్రాంచ్ మీదకి వచ్చి మా తర్వాత అలా మళ్ళీ మళ్ళీ చేస్తేనే మనకి ఎందుకంటే దీంట్లో ఎవరు నువ్వు ఇంత వాడు అవుతావు నువ్వు ఇంత దానవు అవుతావు అని చెప్పే అంత సమర్థత ఎవరికీ లేదు. నేను మిమ్మల్ని అసహనంగా అశాంతిగా ఉండమని చెప్పడం లేదు, కానీ ఒక్కటి మనం ఏదైతే మన కళ ఇది అని అనుకుని ఎప్పుడో అప్పుడు అనుకుని ఉంటాం, పుట్టినప్పుడు పెరుగుతున్నప్పుడు పెళ్ళైనప్పుడు లేకపోతే జీవితంలో సెటిల్ అవుతున్నాము అనేసి అనిపించినప్పుడు ఎక్కడో ఒక్కడ మనది ఇదిగో ఇంత పెద్ద బంగ్లా ఉంటే బాగుండు, ఇంత పెద్ద కారు ఉంటే బాగుండు, ఎక్కడో ఒక కళ కని ఉంటాం. ఒకవేళ ఆ కళ కని ఉంటే అది మనం సాధించగలిగిన సత్తా కూడా మనలో ఉంటది. కానీ ఎక్కడో అక్కడ మనకు అది గుర్తు కూడా ఉండదు. నేను వాటిని అన్నిటినీ గుర్తుకు తీసుకురమ్మని చెప్తున్నా. ఎందుకు? వెరీ వెరీ సింపుల్. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అని అనుకున్నాం కాబట్టి. సో ఈ 4 రోజుల్లో మనం ఆ పనులు చేద్దాము. దట్స్ ఇట్. సో ఫ్రమ్ మై సైడ్. ఓకే, థ్యాంక్ యూ. Love you all. We'll meet on Monday. Thank you. Namaste. Thank you. Thank you, sir. Happy. Thank you, ma'am. Thank you, sir. Thank you. madam. Thank you, ma'am. Thank you very much, sir. All the best for Thank you, tomorrow, ma'am. sir. Thanks. Thank you so much, sir, madam. Right. Thank you, sir. Namaste.